డాక్టర్ చిన్నబాబు గారు, మనకు రేడియేషన్ ట్రీట్మెంట్ లో ప్రతి ఒక్క ట్రీట్మెంట్ లోనూ ఫోటాన్ ఎనర్జీ వాడతామా, వేరే ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయా? ఎస్పెషల్లీ ఫర్ స్కిన్, మన స్కిన్ కండిషన్స్ కి ఏదైనా ట్రీట్మెంట్ అనుకున్నప్పుడు కనిపిస్తున్న అప్లికేటర్స్ ఏంటి? డాక్టర్ అనుష గారు, ఇదేంటి స్కిన్ మ్యాలిగ్నెన్సీస్ ని ట్రీట్ చేయడం కోసం, లేకుంటే ఇదేంటి స్కిన్ లో ఉన్నటువంటి బినైన్ ట్యూమర్స్ ని కూడా కొన్ని ట్రీట్ చేయడం కోసం మనం ఇదేంటి ఫోటాన్ ని వాడడం అనమాట. చాలా రేర్ గా ఫోటాన్ ని వాడతాం. మనం ఎలక్ట్రాన్స్ ని వాడతాం. ఇవన్నీ కూడా ఎలక్ట్రాన్ గన్స్ అన్నమాట. ఇవి డిఫరెంట్ ఫీల్డ్ సైజెస్. ఇదేంటి ఇక్కడ చూసారా, 6x6 సెంటీమీటర్ కి ఫీల్డ్ సైజ్ ఉన్నటువంటి ట్యూమర్ ఆర్ స్కిన్ క్యాన్సర్ కి ఈ ఎలక్ట్రాన్ గన్ వాడాలి. ఇక్కడ 10x6, 10x10, 15x15, 20x20 సెంటీమీటర్స్. ఇదంటే ఈ విధంగా ఎలక్ట్రాన్ గన్స్ ఉన్నాయి కదా. సో ఈ ఎలక్ట్రాన్ గన్స్ అనేటువంటి వాటిని స్కిన్ క్యాన్సర్స్ ని ట్రీట్ చేయడం కోసం వాడతాము. అలాగే సూపర్ఫిషియల్ డిసీజ్ ని, ఫర్ సపోజ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ లో పోస్టీరియర్ ట్రయాంగిల్ లో ఉన్నటువంటివి, ఓకేనా, నోట్స్ అంటే లెవెల్ 5 లో ఉన్నటువంటి నోట్స్ ఫేజ్ 2 లో బూస్ట్ ఇవ్వడం కోసం కూడాను ఈ ఎలక్ట్రాన్ గన్స్ ని వాడటం జరుగుతుంది. అదే కాకుండా రీసెంట్ గా ఇదేంటి బినైన్ స్కిన్ కండిషన్స్, ఇదేంటి హైపర్ట్రోఫిక్ స్కార్, కీలాయిడ్స్ అని అంటారు వీటిని. ఈ కీలాయిడ్స్ ని ట్రీట్ చేయడం కోసం కూడాను ఇమీడియట్ గా పోస్ట్ ఆపరేటివ్ డేలో, ఫస్ట్ పోస్ట్ ఆపరేటివ్ డే అంటే 24 hours ఆఫ్ ద సర్జరీలో మనం ఇదేంటి ఈ ఎలక్ట్రాన్ ట్రీట్మెంట్ అనేటువంటిది సింగిల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రీట్మెంట్ కూడా ఇస్తాము. అప్పుడు కూడా ఈ ఎలక్ట్రాన్ గన్సే వాడతాం అనమాట. ఇవి ఫోటాన్స్ కి ఎలక్ట్రాన్స్ కి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏమిటి అంటే, ఫోటాన్స్ అనేటువంటివి ఎక్స్రేస్ ఆర్ గామా రేస్, ఇవి చాలా దూరం బాడీలోకి పెనట్రేట్ అయ్యి వెళ్తాయి. కానీ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి చాలా దూరం పెనట్రేట్ అయ్యి వెళ్ళలేవు. చాలా వరకు ఇవి స్కిన్ కింద మాక్సిమం 3 to 5 సెంటీమీటర్ డెప్త్ వరకు ట్రావెల్ చేస్తాయి అనమాట. అంతకాడికి బియాండ్ ట్రావెల్ చేయవు. కానీ మనకు స్కిన్ కి 100% డోస్ కావాలి అనుకున్నప్పుడు మనం స్కిన్ మీద బోలస్ అనేటువంటిది పెట్టుకొని మనం ఇదేంటి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే మీరు ఎక్సలెంట్ పాయింట్ చెప్పారు డాక్టర్ చిన్నబాబు. అంటే రేడియేషన్ ట్రీట్మెంట్ అనగా అందరూ క్యాన్సర్ కి సంబంధించే ట్రీట్మెంట్ ఉంటుంది అని అనుకుంటారు. కానీ సర్టెన్ స్కిన్ కండిషన్స్ లైక్ మీరు అన్నట్టు హైపర్ట్రోఫిక్ స్కార్ కానీ, కీలాయిడ్స్ కానీ, మనం ఎక్సలెంట్ గా రికరెన్స్ రిస్క్ ని తగ్గించవచ్చు దీనివల్ల. సో ఇదేంటి ఇది ఎలక్ట్రాన్ గన్ అండి, ఓకేనా. సో ఈ ఎలక్ట్రాన్ గన్ ని మనం ఇదేంటి ఈ విధంగా పుష్ చేసుకున్న తర్వాత పేషెంట్ ని ఇదేంటి ఇక్కడ వరకు తీసుకొస్తాం అనమాట. తీసుకొచ్చి ఇవి డిఫరెంట్ ఫీల్డ్ సైజెస్ లో ఉంటాయి. ఓకే, సో 100 సెంటీమీటర్ డిస్టెన్స్ లో మనం ఇదేంటి ట్రీట్ చేయడం జరుగుతుంది. స్పెసిఫిక్ గా ఈ బినైన్ ట్యూమర్స్ అయినటువంటి ఈ కీలాయిడ్స్ కి ఇమీడియట్ పోస్ట్ ఆపరేటివ్ డే లో వితిన్ 24 hours ఇదేంటి సింగిల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇదేంటి ఎలక్ట్రాన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కనుక దాని రికరెన్స్ రేట్ చాలా వరకు 95% నుంచి 99% వరకు రికరెన్స్ రేట్ తగ్గుతుంది. సో దట్ ఇదంటే మనం గుడ్ కాస్మెటిక్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. చాలా వరకు ఇదేంటి యంగ్ ఫిమేల్స్, మేల్స్ ఇదేంటి ఇయర్ లాబిల్లో ఇదేంటి ఓవర్ పియర్సింగ్ ఇదేంటి వల్ల వచ్చేటువంటి హైపర్ట్రోఫిక్ స్కార్ కావచ్చు. తర్వాత ఇదేంటి బాడీలో ఉన్నటువంటి ఇదేంటి ఎక్కడైనా కొంతమందికి ఇదేంటి హై టెండెన్సీ ఆఫ్ స్కార్ ఫార్మేషన్ కూడా ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళకు ఇదేంటి ఫస్ట్ ఇదేంటి వితిన్ ప్లాస్టిక్ సర్జరీ అయిన తర్వాత వెంటనే ఇమీడియట్ గా పోస్ట్ ఆపరేటివ్ లోనే 24 hours లో రేడియేషన్ ఇవ్వటం వల్ల, ఎలక్ట్రాన్ థెరపీ ఇవ్వటం వల్ల మనం చాలా వరకు ఆ రికరెన్సెస్ ని మనం తగ్గించవచ్చు. థ్యాంక్ యూ.